హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నారు ద వరల్డ్ బిగ్ టెచ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో నేను కొన్ని మీ మొబైల్లో టిప్స్ అండ్ టిప్స్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ లైక్, కామెంట్, షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, అయితే ముందుగా మీ మొబైల్లో ఉన్న క్రోమ్ నన్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేటతోటే మనకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అయితే మీరు ఏం చేయండి అంటే మీ మొబైల్లో డేటా కనెక్షన్ లేకున్నా లేకపోతే డేటా అయిపోయినా మీ మొబైల్లో గేమ్స్ లేకుంటే మాత్రం బోర్ కొడుతుంది ఫ్రెండ్స్. అయితే మీరు ఏం చేయండి అంటే క్రోమ్ ఓపెన్ చేశాక ఏదో ఒకటి బ్రౌజ్ చేయండి. ఏదో ఒకటి బ్రౌజ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. అయితే ఏం చేయండి అంటే ఇక్కడ బొమ్మ ఉంది కదా పైన, దాన్ని ఓపెన్ అట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసేటతోటే మనకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్, ఒక గేమ్ లాగా. అయితే ఇక్కడ మనకు ఆ వచ్చేటతోటే ఇలా ఎగరాలి ఫ్రెండ్స్. అయితే స్క్రీన్ పైన టచ్ చేస్తే మాత్రం అది ఎగురుతుంది. ఓకే, తర్వాత దాన్ని గుద్దుకుంటే మాత్రం గేమ్ ఓవర్ అని వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనకు పైన 75 స్కోర్ అనేది కూడా చూపెడుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేటతోటే సెట్టింగ్స్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మనకు సైట్ సెట్టింగ్స్ ఉంటాయి. దాన్ని ఓపెన్ చేశాక ఇక్కడ ఆల్ సైట్స్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేటతోటి మీ మొబైల్లో ఉన్న సైట్స్ ఏమేమి ఓపెన్ చేశారో అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే మీరు సింపుల్గా వీటిని అన్నిటిని క్లోజ్ చేయండి. అలాగే కిందికి వెళ్ళినట్టయితే స్టోరేజ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇందులో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అయితే నేను ఇంతకు ముందే డిలీట్ చేశాను కాబట్టి నా మొబైల్లో ఏం లేవు. కానీ మీ మొబైల్లో కనీసం ఒక 100 MB వరకు అయినా కన్జ్యూమ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ స్టోరేజ్ అనేది. అయితే మీరు కింద క్లియర్ సైట్ స్టోరేజ్ ఉంది కదా, దాన్ని క్లియర్ చేసేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టిప్ వచ్చేసి మీ యూట్యూబ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మనకు ఏదో ఒక వీడియోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అయితే మీరు ఏం చేయండి అంటే ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా వీడియో పైన, అయితే దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ క్యాప్షన్స్ ఉంది కదా, అలా ఇంగ్లీష్ అని పెట్టుకోండి, ఆటో జనరేటర్. అయితే అలా మాట్లాడుతుంటారు కదా మొబైల్లో, అది వీడియోలో మాట్లాడేటివన్నీ ఇలా కింద పడుతుంటాయి ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో. ఇలా స్పీకర్ ఖరాబ్ అయినా ఏదైనా మనం ఈజీగా చదువుకుంటూ వీడియో చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని ఓపెన్ చేయండి. మళ్ళీ ఇక్కడ ప్లే స్పీడ్ ఉంది కదా, అయితే మనం స్పీడ్గా రన్ చేయొచ్చు, స్లోగా రన్ చేయొచ్చు వీడియోని అనేది. అయితే స్లోగా రన్ చేయాలంటే నార్మల్కి పైన 0.75x, 0.5x, 0.25x, ఇక కిందికి చూసినట్టయితే 1.25x, 1.5x, 2x ఉందిగా. మనం 1.25x పెట్టుకుంటే చాలా స్లోగా వీడియో అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే 2x పెట్టుకుంటే స్పీడ్గా రన్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇట్లా నార్మల్ పెట్టుకుంటే నార్మల్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మనం స్పీడ్గా చూడాలంటే స్పీడ్గా చూసుకోవచ్చు, స్లోగా చూసుకోవాలంటే స్లోగా చూసుకోవచ్చు. నేను స్పీడ్గా పెడుతున్నా చూడు. వీడియో ప్లే చేసినట్టయితే మనకు స్పీడ్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఓకే, స్పీడ్గా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ నేను ఈరోజు టాపిక్లో చెప్తున్నా. అలాగే మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశారనుకో, ఇక్కడ మీకు పక్కకు స్క్రాల్ చేసినట్టయితే ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది. అయితే ఇక్కడ కింద DCIM ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ థంబ్నెయిల్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్లో. అయితే మీరు 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని ఓపెన్ చేశాక ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేశాక షో హైడెన్ ఫైల్స్ అని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది ఆ రైట్ మార్క్ పెట్టుకుంటేనే అది వస్తుంది థంబ్నెయిల్స్ అనేది. అయితే దాన్ని క్లిక్ చేసి పట్టుకున్నట్టయితే ప్రాపర్టీస్ చూసినట్టయితే మనకు 1 GB వరకు కన్జ్యూమ్ చేసింది ఫ్రెండ్స్. 1.18 GB వరకు అదే కన్జ్యూమ్ చేసింది ఫ్రెండ్స్. ఓకే, సింపుల్గా దాన్ని డిలీట్ చేసాను ఫ్రెండ్స్. 1 GB వరకు మీ మొబైల్లో స్టోరేజ్ అనేది కొద్దిగా పెరుగుతుంది. ఓకే, డిలీట్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, చేస్తే మీకు ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.